అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్దారులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఆసరా పింఛన్దారులు భారీ సంఖ్యలో వలస వెళ్ళిపోతున్నారు. గడిచిన 5 ఏళ్ల లోపల దాదాపు 2,24,000 మంది తమ ఊళ్ళ నుంచి వలస వెళ్ళిపోయినట్లు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పరిశీలన లోపల వెల్లడైంది. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్ళినట్లుగా భావిస్తారు. సో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు లేనంతగా వలసలు ఈ స్థాయిలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 42,96,000 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. సో ఇందులో సాధారణ పెన్షన్లకు 2,016 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకు 4,016 రూపాయల మొత్తాన్ని ప్రతి నెల ప్రభుత్వం అనేది అందిస్తుంది. ఈ కేటాయింపులో చాలా మొత్తం మిగిలిపోతూ ఉండడంతో సెర్ప్ ఇటీవల విస్తృత స్థాయిలో పరిశీలనలు చేసింది. గత 5 ఏళ్ల కాల పరిమితితో సమాచారం సేకరించగా 2,24,125 మంది వలస వెళ్ళినట్లు ఆ యొక్క సర్వేలో వెల్లడైంది. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 22,164 మంది వలస వెళ్ళిండ్రు. ఆ తర్వాత సూర్యాపేట నుంచి దాదాపుగా 21,074 మంది వలస వెళ్ళారు. కామారెడ్డిలో వలస వెళ్ళిన వారి సంఖ్య 17,486, మహబూబ్ నగర్లో 12,743, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12,376 మంది వలస వెళ్ళినట్లుగా సెర్ప్ గుర్తించడం జరిగింది. సో అయితే కరీంనగర్లో 1,017 మంది, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో 481 మంది, భద్రాద్రిలో 261, ఖమ్మంలో 214 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 143 మంది వలసలు వెళ్ళినట్లుగా వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం. అయితే వలస వెళ్ళినటువంటి వారిలో అత్యధికంగా వృద్ధులు ఉండగా ఆ తర్వాత వితంతువులు, దివ్యాంగులు ఉన్నారు. వలస వెళ్ళినటువంటి కారణంగా పెన్షన్ నిలిచిపోయిన వారు మళ్ళీ వారి గ్రామాలకు లేదా పట్టణాలకు తిరిగి వస్తే పెన్షన్ పునరుద్ధరణ అవకాశం కల్పించాలని సెర్ప్ నిర్ణయించింది. సో ఎవరైతే తిరిగి వలస వెళ్ళినటువంటి వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ తిరిగి వచ్చినట్లయితే వాళ్ళకు ఈ పెన్షన్ పునరుద్ధరణ తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి సెర్ప్ అనేది నిర్ణయించింది. సో అలాంటి వారికి త్వరలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు సెర్ప్ వెల్లడించింది. అసలు ఎందుకు ఈ వలసలు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ అంటే వాళ్ళు సర్వే చేసిన దాంట్లో వాళ్ళకి ఏం తెలిసిందంటే సెర్ప్ ఆదేశాలతో పంచాయతీల్లో కార్యదర్శులు, నగరాల్లో బిల్ కలెక్టర్లు వలస వెళ్ళినటువంటి వారి ఇళ్లకు వెళ్ళి ఆరా తీయడం జరిగింది. వృద్ధాప్య పింఛను పొందుతున్నటువంటి వారు 60 ఏళ్ళు దాటిన వారైన తమ కుటుంబాల స్థితిగతుల దృష్ట్యా చాలామంది పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం వెళ్ళినట్లు తేలింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా, వాచ్మెన్లుగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కొంతమంది అడ్డా కూలీలుగా ఉన్నారు. మహిళలు సైతం నగర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్ళినట్లుగా వీళ్ళు గుర్తించారు. అక్కడ ఇళ్లల్లో పని మనుషులుగా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారని చెప్పేసి వీళ్ళ చేసినటువంటి ఈ యొక్క సర్వేలో వాళ్ళకైతే వెల్లడైంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే విభాగాల వారీగా కేటగిరీ వచ్చేసి వృద్ధులు మొత్తం పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు 16,44,280 మంది. ఇందులో దాదాపుగా 1,20,009 మంది వలస వెళ్ళారు. ఇందులో వితంతువులు సెకండ్ కేటగిరీలో మొత్తం పెన్షనర్లు 15,85,088 మంది ఉంటే ఇందులో దాదాపుగా 72,806 మంది వలస వెళ్ళారు. అదేవిధంగా దివ్యాంగులు ఇందులో మొత్తం పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు 5,16,890 మంది, వలస వెళ్ళిన వారి సంఖ్య 21,516. అదేవిధంగా ఒంటరి మహిళలు 1,43,930 మంది టోటల్ పెన్షన్ తీసుకుంటే ఇందులో 3,551 మంది వలస వెళ్ళారు. గీత కార్మికుల్లో 67,048 మంది మొత్తం పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండగా ఇందులో 2,754 మంది వలస వెళ్ళినట్టు సమాచారం.
బీడీ కార్మికులు మొత్తం 4,25,793 మంది పెన్షన్ తీసుకుంటుండగా ఇందులో 2,048 మంది వలస వెళ్ళారు. చేనేత కార్మికులు మొత్తం 38,240 మంది పెన్షన్ తీసుకుంటుండగా దీనిలో 1,352 మంది వలస వెళ్ళారు. అదేవిధంగా బీడీ టేకేదారులలో దాదాపుగా 259 మంది మొత్తం పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే 89 మంది వలస వెళ్ళినట్టుగా సర్పు లెక్కలు అయితే చెప్తున్నాయి. సో ఇట్లా దాదాపుగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఉన్నటువంటి గ్రామాల నుంచి, పట్టణాల నుంచి చాలామంది ఉపాధి కోసం అని చెప్పేసి నగరాలకైతే వలస వెళ్ళినట్టుగా సెర్పు యొక్క అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో వెళ్ళినట్టు వాళ్ళలో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. దాని తర్వాత వితంతువులు, వికలాంగులు ఉన్నట్లుగా వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం. సో వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ వచ్చినట్లయితే వాళ్ళకు తిరిగి యొక్క పెన్షన్ పునరుద్ధరణ చేయాలి అని చెప్పేసి వీళ్ళ కోసం త్వరలోనే ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి సెర్ప్ అనేది చెప్తుంది. సో వెళ్ళినటువంటి వాళ్ళు మామూలుగా అక్కడ ఉపాధి దృష్టి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందిగా, వాచ్మెన్గా ఎక్కువ మంది పనిచేస్తున్నారట. అదేవిధంగా అడ్డా కూలీలుగా కూడా ఉంటున్నారు. ఎక్కువ మంది మహిళలు అయితే మామూలుగా ఇళ్లలో పని మనుషులుగా ఉపాధి పొందుతున్నారని చెప్పేసి సెర్ప్ లెక్కల లోపల వెల్లడైంది. సో ఇదండి ఈ వీడియో. మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోక ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి.